అవుతున్నప్పటికీ కూడా మేము చాలా ఓపికగా చెప్పుకుంటూ వచ్చినాం, మేము అడుక్కుంటూ వచ్చినాం, సభలో అడిగినాం, ఆఫీస్కి వెళ్ళి వ్యక్తిగతంగా కూడా అడిగినాం. సార్ మీరు ఈ రకంగా నడపడం సాంప్రదాయం కాదు, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి. ప్రతిపక్షం అనేది ప్రజల గొంతు. ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉన్నా సరే అనేక వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యలు ప్రతిపక్షం ద్వారా చెప్పించాలని ప్రయత్నం చేస్తారు, సభలో ప్రశ్నలు అడిగిపిస్తారు, ప్రభుత్వం నుంచి ఏదైనా రిలీఫ్ కావాలని కోరుకుంటారు. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగించండి అని చెప్పేసి అడిగారు. కానీ ఈ స్పీకర్ అవేవి కూడా ఎప్పుడు పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏకంగా బయటపడిపోయాడు, ఆయన మనసులో ఉన్న మాట బయటపడిపోయినాడు. మా సీనియర్ శాసనసభ్యులు మా హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇవ్వను, మీకు అవకాశం ఇవ్వను అని చెప్పి బహిరంగంగా చెప్పేసిండు ఆయన మనసులో ఉన్న మాట. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుస్తూ ఉన్నాడు స్పీకర్. ఇది స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. ఇక ముఖ్యమంత్రి స్పీకర్, ప్రభుత్వం స్పీకర్ ఒకటే నడిపే సభలో ఇంక మా ప్రజాస్వామ్య హక్కులు ఏముంటాయి? ఇక మేము ప్రతిపక్షంగా మా గొంతుకు అవకాశం ఎక్కడ ఉంది? మీరందరూ కూడా చూసి వాళ్ళ బయట నుంచి గమనించారు. ఇది క్వశ్చన్ అవర్. ఒక ప్రశ్నకు మహా అయితే 10 నిమిషాలు సమయం ఇస్తారు. గత చరిత్రలో ఎప్పుడు చూసినా, లేదా ఇంకా ప్రధానమైనది అయితే ఒక 15 నిమిషాలు సమయం ఇస్తారు. కానీ ఒకటే ప్రశ్న మీద 2 గంటల సేపు మాట్లాడించి ముఖ్యమంత్రి వచ్చి 1:20 నిమిషాలు మాట్లాడి అసలు దాని ఒక డిస్కషన్ లాగా చేసేసి నిబంధనలు విరుద్ధమైంది. దాంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చినప్పుడు హరీష్ రావు గారు లేసి 3 ప్రధానమైన ప్రశ్నలు లేవనెత్తాడు. వాటికి ఆన్సర్ చేయకపోగా ముఖ్యమంత్రి తన ఇష్టం వచ్చిన పద్ధతిలో బూతులు మాట్లాడేసేసి చాలా అసహ్యంగా, చాలా వెగటుగా మాట్లాడారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, మేము మళ్ళీ అడగాల్సిన అవసరం ఉందంటే మాకు గొంతు నొక్కాడు స్పీకర్. మాకు ఇవ్వకుండా పక్కన ఉన్న ఇంకో ప్రతిపక్షానికి ఇచ్చాడు. ఆయన మేము ఉపయోగపెట్టినాం. ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు, మా డిప్యూటీ లీడరు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడబోతే వారి గొంతు కట్ చేశాడు. ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాట మాట్లాడడానికి కట్ చేసిండు. ఆ తర్వాత మా ఇంకో డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు లేచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాటలో కట్ చేసిండు. చివరిగా మేము కొట్లాడంగా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చి హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడడో లేదో మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నేను మీకు మైక్ ఇవ్వను అని చెప్పాడు. చాలా విచిత్రమైన విషయం ఇది. ప్రపంచ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇట్లా ప్రవర్తించి ఉన్నాడు, ఎప్పుడు కూడా జరగదు. చాలా బహిరంగంగా ఆయన బయటపడిపోయాడు, ఆయన మనసులో ఉన్న విషయం ఆయన బయటపడిపోయాడు. కాబట్టి మరి ఇటువంటి స్పీకరు మీరు ప్రతిపక్షంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము అవకాశం ఇవ్వమని చెప్పే స్పీకర్ అంటే ఆ సభలో ఇక మా గొంతు వినపడదు, మా గొంతు ఉపయోగం లేదు అని చెప్పేసి మేము ఇవాళ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మేము తప్పకుండా సభలో వాళ్ళు మా గొంతు నొక్కినా ప్రజల్లో మా గొంతు నొక్కలేరు. బ్రహ్మాండంగా ప్రజలకు వినిపిస్తాం, ఊరు తిరుగుతాం, ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని ఎండగడతాం. ఇవాళ మా గొంతు నొక్కి వాళ్ళ దొంగతనాన్ని ఏదైతే దాచిపెట్టాలనుకుంటున్నారో అది మూసిపైన కావచ్చు, అది ఇంకో దానిపైన కావచ్చు, అది పాలమూరు రంగారెడ్డి పైన కావచ్చు, ఎక్కడనైనా సరే ప్రభుత్వం మా గొంతు నొక్కాలనుకున్న ప్రతి చోట మా గొంతును మరింత బలంగా వినిపిస్తాం, ప్రజలకు తీసుకుపోతాం, వీళ్ళని ఎండగడతాం. అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు ఉంటుందనే సంగతి కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ స్పీకర్ సభను ఎంత దుర్మార్గంగా పక్కదారి పట్టిస్తున్నారంటే, మొన్న బీఏసీ సమావేశంలో ముందు వారం రోజులు నడుపుదాం, వారం తర్వాత మళ్ళీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం చేద్దామని చెప్పారు. కానీ ఇవాళ దాన్ని కూడా తప్పుడు రాతలు రాసి ఇవాళ రేవంత్ రెడ్డి పేరు మీద మాకు ఒక నోటు పంపారు. బీఏసీ సమావేశం నిర్ణయించినట్టుగా సభ ఎన్ని రోజులు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు, ఏ అంశాలు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు అని చెప్పి బీఏసీ సమావేశం తీర్మానించింది అని చెప్పి రాసి పంపారు. ఇవాళ ఒక అబద్ధపు నోటు రాసి పంపారు. సభను ఎప్పటిదాకా నడవాలనే దానికి కూడా స్పష్టత లేదు, పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చివరికి ఆఖరికి స్పీకర్ కూడా వాళ్ళ పక్షాన చేరి ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీకి మేము అవకాశం ఇవ్వము అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. ముఖ్యమంత్రిని పొగడేటట్టు అయితేనేమో వాళ్ళు రాసిచ్చినవి చదవడానికి అయితేనేమో మాకు అవకాశం ఇస్తారట, లేకపోతే అవకాశం ఇవ్వరట. మరి ముఖ్యమంత్రిని పొగడడానికి స్పీకర్ రాసిచ్చిందో వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ రాసిచ్చిందో చదవడానికి మేము లేము. మేము ప్రజల తరఫున మా గొంతు వినిపించడానికి ఉన్నాం. ఏ ప్రజలకైతే అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి మాట్లాడడానికి ఉన్నాం. సభలో కాకపోతే బయట వినిపిస్తాం, బ్రహ్మాండంగా ప్రజల్ని సమీకరిస్తాం. లేదు, ఈ సెషన్ మొత్తం బాయ్కాట్ చేస్తున్నాం. ఈ సెషన్ మొత్తం ఎక్కడ కొట్లాడుతావు నువ్వు? నీకు అవకాశం ఇస్తున్నాడా? పీపీటీ ఏదైతే వాళ్ళ ప్రభుత్వం పెడతామంటుందో అదే స్క్రీన్ అట్లే ఉంచి మాకు అవకాశం ఇవ్వమన్నాం. ఎందుకంటే సభలో సమానమైన అవకాశాలు ఇవ్వాలి ఎవరికైనా, అది మీకు కావచ్చు, నాకు కావచ్చు, ఇంకొకరికైనా. మీరు ఏదైతే స్క్రీన్ ఏర్పాటు చేసేసి మీరు మాట్లాడుతున్నారో, మీది అయిపోయిన తర్వాత మీరు ఎన్ని గంటలు చెప్తారో చెప్పండి, మీరు అయిపోయిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి, అదే స్క్రీన్ మీద కూడా మేము కూడా వివరిస్తామని చెప్పినాం. ప్రజలకు వాస్తవాలు చెప్తాం, మా పద్ధతిలో మేము కూడా చెప్తామని చెప్పినాం. దానికి స్పీకర్ గారు సమ్మతించడం లేదు, ఇప్పటివరకు కూడా అనుమతించలేదు. ఒకవేళ స్పీకర్ గారు మీకు అనుమతించడం చెప్పి పంపితే మేము తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. సీఎం వ్యాఖ్యలు చేస్తలేడు కదా, చెత్త వాగుడు వాగుతున్నాడు, బూతు వాగుడుతుంది తప్ప వారి వ్యాఖ్యలు కాదు కదా. అంత మంచి పదం ఎందుకు వాడుతున్నావు?
నిన్న ముఖ్యమంత్రి వాడిన చెత్తవాగుడు మీద మీరు ఏమంటారని అడుగురాదు, చెప్తా దానికి. కల్వకుంట్ల కవిత ఆయనంత చెత్తవాగుడు మేము వాగలేము. ఆయనలాగా ఆ మూసి కంపు కంటే అధ్వానమైన ఆయన నోటి నుంచి వచ్చే ఆ పదాలను మేము మాట్లాడలేము. మా పద్ధతిలో మేము సమాధానం చెప్తాం. అన్నిటికి మించి చూసి వినే ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. మీరు అనుకోవట్లేదా మీ మనసులో మాత్రం? మీకు కూడా లేదా ఎంత చెత్తవాగుడు వాగుతున్నాడు వీడు అని చెప్పేసి మీకు అనిపిస్తలేదా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి ఇట్లా వాగుతాడా అని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారు కదా. మీరు అందరూ కూడా మీ మనసులో కూడా ఉంది కదా. అదే ప్రజలందరి మనసులో ఉంటుంది. మూసి నీళ్ళల్లో ఉన్న విషయం కంటే మీ కడుపులో Yes. ఎక్కువ విషం ఉంది అని చెప్పి. ఇవాళ అదే కంపు బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు మాకు మూసి మన అసెంబ్లీకి వచ్చిందా ఏంది అని అనిపించి అంత కంపు కనిపించింది, స్పష్టంగా కనిపించింది. అది వాస్తవమే. ఆ మూసి కంపు అంతా ఆయన నోట్ల నుంచి బయటకు వచ్చింది.